ఇక్కడ గోరుచిక్కుడు చూసారా ఎంత బాగా వచ్చినాయో. చిట్టి చిట్టి మొక్కలు. శీతాకాలం వెళ్ళిపోతుంది మెల్లిగా. ఇంకా రథసప్తమి కూడా వచ్చేస్తుంది. మనం వేసవకాలం పంటల కోసం విత్తనాలు రెడీ చేసుకోవాలండి. ఇప్పటి నుంచి విత్తనాలు నాటుకుని మనం అవి కొంచెం ఎదిగిన తర్వాత వాటిని ట్రీపాట్ చేసుకున్నాం అనుకోండి, మొక్కలు కూడా చక్కగా ఎదిగి ఆ మండు వేసవిలో అవి నిలదొక్కునండి మంచి దిగుబడి ఇస్తాయన్నమాట. అందుకని చెప్పేసి ఇప్పటి నుంచి మనం నార్లు వేసేసుకోవాలి. ఆల్రెడీ నేను మొక్కలు నార్లు వేసేసాను. అవి విత్తన శుద్ధి ఎలా చేశాను ఏంటన్నవి మీకు చెప్తాను. ఇప్పుడు ఆ నార్లు కూడా కొద్ది కొద్దిగా మొలకలెత్తినాయండి. అవి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ గోరుచిక్కుడు చూసారా ఎంత బాగా వచ్చినాయో. చిట్టి చిట్టి మొక్కలు ఇలా ఎదుగుతున్న దశలోనండి మనం ద్రవజీవామృతం కానీ లేదంటే ఓడబ్ల్యూడిసి కానీ కొంచెం పల్చగా చేసి వేస్తూ ఉన్నాం అనుకోండి, మొక్కలు కూడా హెల్తీగా పెరుగుతాయండి. మనం ఏవో ఒకటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ లైట్గా అప్పుడప్పుడు జస్ట్ అలా చల్లినట్టుగా ఇస్తూ ఉంటాయండి, బాగా పెరుగుతాయి. అలాగే గొట్టాలతో అది నీళ్లు పోయకూడదండి, అవి గమ్మున పడిపోతాయి అన్నమాట. అందుకని గొట్టాలతో అది నీళ్లు పోయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నమస్తే, నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి. ఇవిగోండి నేను నాటడానికి రెడీ చేసుకున్న కూరగాయల విత్తనాలు. ఇవన్నీ ఆకుకూరలండి. తోటకూర, పాలకూర, గోంగూర, చుక్కకూర, అలాగే బచ్చలి, కొండపిండాకు. కొండపిండాకు కూడా చిన్న చిన్న విత్తనాలు వస్తాయండి, చూసారా. ఈ కొండపిండాకు కూడా మనం చిన్న కుండీల్లో వేసేసుకున్నాం అనుకోండి, చక్కగా లేతగా ఉన్నప్పుడే కోసుకోవచ్చు. ఇలా పువ్వు ఎక్కువ వచ్చేసాకండి మనకి వంటలకి అది పెద్దగా పనికిరాదండి. తీగజాతి మొక్కలండి. అంటే ముందుగా మీకు విత్తనాలు చూపిస్తున్నాను, ఆ తర్వాత వాటిని ఎలా క్లీన్ చేయాలి ఏంటన్నది మీకు స్టెప్ వైజ్గా చెప్తాను. ఇదిగోండి బరబాటి, దీన్నే లాంగ్ బీన్స్ అంటారు. కాకర, బీర, ఇవి మా గార్డెన్లో నేను తయారు చేసుకున్న విత్తనాలేనండి. పొట్ల, కీర అండి, దోస, ఆనప, 2 రకాలు. ఇవి వైజయంతిమాల విత్తనాలండి. వైజయంతిమాల మొక్క ఇంకా ఇదే ఫస్ట్ టైం అని చెప్పాను కదండి మా గార్డెన్లో వేయడం. ఇంకా వెన్నులు అవి మెల్లిగా తగ్గిపోతున్నాయి, కొత్త మొక్కలు వేద్దాము అన్నట్టుగా మళ్ళీ వేస్తున్నాను అనమాట. ఈ వైజయంతిమాల మొక్క చాలా విత్తనాలు వచ్చినాయండి, చాలామందికి పంపించాను, ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా ఇచ్చాను ఈ వైజయంతిమాల విత్తనాలు. మళ్ళీ ఇంకొకసారి వేసేస్తే మళ్ళీ కొత్తగా ఎదుగుతుంది కదా అన్నట్టుగా వైజయంతిమాల కూడా తీసుకున్నాను నేను ఇప్పుడు ప్రస్తుతం వేయడం కోసం. గోరుచిక్కుడు అండి, బెండ, చెట్టు చిక్కుడు. అంటే వేసవకాలం చెట్టు చిక్కుడే బాగా వస్తుందండి, అందుకని చెట్టు చిక్కుడు అనమాట. ఈ బెండాను బచ్చలి ఒకలాగే ఉంటాయండి విత్తనాలు, ఇంచుమించు సైజు కొద్దిగా తేడా అనమాట. ఇంకా ఈ విత్తనాలు అవి తీసుకున్నాకండి, అంటే నేను ఆల్రెడీ సీడ్ ట్రీట్మెంట్ అంతా చేసేసాను, మీకు చూపించడం కోసం మనం తీసుకున్న విత్తనాలండి. ముందుగా చన్నీళ్ళలో కడిగేయాలి శుభ్రంగా. కడిగేశాక కొంచెం గోరువెచ్చకంటే కొంచెం వెచ్చగా ఉన్న నీళ్ళల్లో తీసుకుని శుభ్రంగా కడిగేయాలి. మళ్ళీ కడిగేశాక ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్ ఇవి కొద్దిగా వేసుకుని ఆ విత్తనాలకి పట్టేలాగా బాగా కలిపేయాలి. కలిపేసి కాసేపు వదిలేయాలి. వదిలేస్తే మనకి విత్తన శుద్ధి అయినట్టే. కలిపేసి కాసేపు ఉంచుకున్నాక మనం కొంచెం ఆరనిచ్చేసాకండి, అప్పుడు నీళ్లు వేసేసుకుని నాననిచ్చుకుంటే విత్తనాలు నాటుకోవడానికి రెడీ అయిపోతాయండి. మన దగ్గర ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్ లేవనుకోండి, పసుపుతో కూడా విత్తన శుద్ధి చేసుకోవచ్చండి. విత్తనాలన్నీ కొద్ది కొద్దిగా నీళ్లు వేసి నానబెట్టుకోవాలండి. ఇలాగా ఒక పూటైనా కనీసం మనం నానబెట్టుకుంటే అవి త్వరగా జర్మినేట్ అవుతాయి. ఇక్కడ తోటకూర విత్తనాలకు మాత్రం నేను నానబెట్టలేదండి, ఎందుకంటే ఇవి చల్లుకోవడానికి ప్రాబ్లం అయిపోతుంది మనకి. ఇసుక వేసి అప్పుడు చల్లుకోవాలన్నమాట. ఇప్పుడు చిక్కుడు లాంటివి అయితే ఒకరోజు పూర్తిగా నానినా పర్లేదండి. గోరుచిక్కుడు త్వరగా నానిపోతుందండి, అందుకని ఒక పూట సరిపోతుంది. ఇలా మనం ఇలా అన్నీ రెడీ చేసుకుని పెట్టేసుకుంటే అండి మన పని ఈజీ అయిపోతుందండి. విత్తనాలు మొలకెత్తే వరకు కూడా మనం ఈ చిన్న చిన్ని పాట్స్లో పెంచుకోవడమే బెస్ట్ అండి. సాయిల్ మిక్స్ గుల్లగా ఉండేలాగా కలుపుకోవాలండి. ఇలా గుల్లగా ఉండడంతో వేరు వ్యవస్థ అది చక్కగా దిగిపోతుంది. మనం సాయిల్ మిక్స్ కలుపుకున్నప్పుడు అండి దాంట్లో కొంచెం కంపోస్టు, కోకోపీట్, అంటే ఇక్కడ ఓక వేసానండి నేను, ఓక, కోకోపీటు ఇవన్నీ కూడా చక్కగా
వేసుకుంటే అండి ఆ వేరు వ్యవస్థ అది గుల్లగా దిగిపోతుంది. ఇసుక వేసుకోవడం వల్ల ఆ మొక్కలు అవి పడిపోకుండా అండి చక్కగా స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట. సాయిల్ మిక్స్ రెడీ చేసుకున్నప్పుడు అండి వ్యామ్, అలాగే ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్, వేపపిండి ఇవన్నీ కూడా కొద్దిగా కలుపుకున్నాం అనుకోండి, చక్కగా సాయిల్ మిక్స్ క్వాలిటీగా తయారవుతుందండి. మనకి ఆ విత్తనాలు జర్మినేట్ అయినప్పుడు వేరు వ్యవస్థ ద్వారా వచ్చే ఇబ్బందులు ఏమీ లేకుండా అండి మొక్కలు చక్కగా పెరుగుతాయి అన్నమాట. అందుకని ఇవన్నీ నేను ఇలా మిక్స్ చేసేసుకుని సాయిల్ మిక్స్లో కలిపేస్తానండి. దగ్గర ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఇవన్నీ రెడీగా లేకపోయినా దాల్చిన చెక్క మనం మసాలాలకి వాడతాం కదండి, ఆ దాల్చిన చెక్క, పసుపు ఇవి రెండు కూడా అంటే దాల్చిన చెక్క పౌడర్ చేసేసుకుని ఆ పౌడరు, పసుపు సాయిల్ మిక్స్లో కలుపుకున్న మనకి చీడపీడల ఇబ్బంది వేరు వ్యవస్థ ద్వారా మొక్కలకి రాకుండా ఉంటుందండి. కలిపేసి అప్పుడు ఈ విత్తనాలన్నీ చల్లేస్తానమాట. అంటే ఏ కుండీ కాకుండా ఇలాగ ఆకుకూరలకైతే ఈ పెద్ద టబ్స్, ఇప్పుడు ఈ బీర ఇటువంటివి అనుకోండి, చిక్కుడు ఇటువంటివన్నీ కూడా ఇలాగ నేను నార్ల కింద వేసేసుకుంటాను. ఈ కుండీల్లో వేసేసుకుని ఆ కుండీలు మనకి ఇక కొంచెం మొక్కలు కొద్దిగా ఎదుగుతున్నాయి అనుకున్నాక నేను రీపాట్ చేసేసుకుంటానండి. పెద్ద వాటిల్లోనూ కొన్ని ఇలా ఈ గ్లాసుల్లో వేసేస్తాను. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ పొట్లు ఉన్నాయనుకోండి, ఒక్కొక్క 4-5 విత్తనాలు చొప్పున ఒక్కొక్క పాట్కి పెట్టేసుకుంటే అవి జర్మినేట్ అయినప్పుడు మనం చూసుకోవడానికి వీలవుతుంది. అలాగే రీపాటు మనకి అవసరమైన చోట సాయిల్ మిక్స్ అది రెడీ చేసుకునండి. అప్పుడు పెద్ద పాట్లోకి మనం రెడీ చేసుకోవచ్చు. ముందే సెపరేట్ పార్ట్స్లో అవి పెట్టేసుకున్నాం అనుకోండి, దేనికి దానికి ఇలాగ పెద్ద టబ్స్లోనూ పార్ట్స్లోనూ పెట్టేసుకుంటే వాటిలన్నిటిని చూసుకోవడం కష్టమైపోతుందండి. ఈ విత్తనాలన్నీ జర్మినేట్ అయ్యి చిన్న పార్ట్స్లో అవన్నీ పెరిగాకండి కావాల్సిన చోట రీపాట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ బంతి ఇంకా ఫ్లవరింగ్ టైం అయిపోయిందండి, ఇక పూలు తగ్గిపోతున్నాయి, ఆ మొక్క కూడా ఎండిపోయే స్టేజ్లకు వచ్చేస్తున్నాయి. అందుకని ఇక నేను ఈ పార్ట్స్ అన్నీ కూడా ఖాళీ చేసేస్తానండి. ఇప్పుడు విత్తనాలు వేస్తున్నాం కదా, ఈ విత్తనాలు కొంచెం ఎదిగే టైంకి ఈ పూత అది కూడా అయిపోతుందండి. ఇప్పుడు ఈ డిసెంబరాలు కూడా ఇప్పుడు పోస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా వీటికి కూడా ఇంకా పూత అన్నీ అయిపోతుంది. ఇంచుమించు ఇప్పుడు నేను వేసుకున్న మొక్కలు ఎదగడానికి 1 మంత్ అలా పట్టేస్తుందండి. ఆ 1 మంత్కి వీటికి కూడా ఇంకా పూత టైం అయిపోతుంది. అప్పుడు మొత్తం ఈ కుండీలన్నీ ఖాళీ చేసేసండి, కొద్దిగా సాయిల్ మిక్స్లో మనం కంపోస్ట్ ఏదో ఒకటి ఎక్స్ట్రాగా బలం ఉండేలాగా ఇచ్చుకుని ఆ కాయగూర మొక్కలన్నీ వీటిల్లో వేసుకున్నాం అనుకోండి, సమ్మర్ మొదలయ్యేసరికండి మనం ఇప్పుడు నాటుకునే మొక్కలు చక్కగా మనకి కాపునివ్వడం స్టార్ట్ చేస్తాయి. దగ్గర ఉన్న విత్తనాలు విత్తన శుద్ధి చేసుకునండి, ఇలా నానబెట్టుకుని చిన్ని పార్ట్స్లో వేసుకున్నారనుకోండి, చాలా సులువుగా గార్డెన్లో రీపాట్ చేసేసుకోవచ్చండి. విత్తనాలు మొలకెత్తడం స్టార్ట్ అయిందండి. గోంగూర, బరబాటి, బీర, కాకర, అలాగే పొట్ల. మిగిలిన విత్తనాలు వేరే పార్ట్స్లో కొంచెం దూరంగా పెట్టానండి. అందుకని ప్రస్తుతం ఇక్కడ నాకు అందుబాటులో ఉన్న విత్తనాలు చూపిస్తున్నాను అనమాట. మొలకెత్తిన కుండీలు చూపిస్తున్నానండి. ఇదేమో బెండ, ఇది చెట్టు చిక్కుడండి. అలాగా చిన్ని పార్ట్స్లో కొన్ని జర్మినేట్ అవ్వాలి, కొన్ని జర్మినేట్ అయినాయి. తోటకూర కూడా చల్లేసానండి ఈ బెండ దాంట్లోనే. ఇక్కడ గోరుచిక్కుడు, దీంట్లో కూడా కొద్దిగా తోటకూర చల్లేసాను. ఇలాగా మొలకెత్తుతున్నప్పుడు అండి ద్రవజీవామృతం పల్చగా కలిపి చల్లామనుకోండి, మొక్కలు బలంగా పెరుగుతాయి. వేరు వ్యవస్థ చక్కగా నాటుకునండి మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి అన్నమాట. అందుకని మనం ద్రవజీవామృతం స్ప్రే కొద్దిగా డైల్యూట్ చేసుకునండి మొక్కలన్నిటికి చల్లుకున్నట్టుగా ఇచ్చుకోవాలండి. OWDC ద్రావణం కూడా పల్చగా చేసుకునండి మనం చల్లితే మొక్కలు చీడపీడలు అవి కూడా అటాక్ అవ్వకుండా వేరు వ్యవస్థ అది బలంగా తయారయ్యండి. మొక్కలు తర్వాత మనం నాటుకున్నా కానీ త్వరగా సెట్ అయిపోతాయి అన్నమాట అండి. రీపాట్ చేసుకున్నప్పుడు డ్యామేజ్ అవ్వకుండా మొక్కలు హెల్తీగా పెరుగుతాయండి. జాగ్రత్తగా రీపాట్ చేయాలి. ఇవేనండి నేను వేసిన చిట్టి నార్లు. ఈ బెండ పక్కనే కొద్దిగా తోటకూర కూడా చల్లేశారు. ఇలాగా మనం ఈ పెద్ద మొక్కలు అవి ఎదిగేలోపు ఈ ఆకుకూరలు రెడీ అయిపోతాయి కదా. ఇలా మొత్తం బెండ, చెట్టు చిక్కుడు, బీర, కాకర, పొట్ల ఇవన్నీ కూడా మొలకలు వస్తున్నాయి చూసారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వేసవి పంట కోసం విత్తనాలు నాటుకోండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.